నేను మీ తుపాకి రాజా. ఈరోజు ఊర నరసింహగుప్తా మన సాయిబాబా దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ వైస్ చైర్మన్ మరి సార్ తోటి ఇంతకుముందు గిట్ట మంచి ముచ్చట పెట్టిన. మరి సార్ ఇప్పటి నుంచి కాదు 19 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ కండవ కప్పుకొని తెలంగాణ ఉద్యమంలో నిరంతరం పని చేసుకుంటూ ఎంతోమంది కార్యకర్తలుగా ఉన్న ఈరోజు అందరూ ఒక్కొక్క స్థాయిలో ఉన్నారు. మరి సారు మాత్రం ఇంకా ఆ కండువాన్ని నమ్ముకొని ఇంకా నేను టీఆర్ఎస్ బిడ్డనే అనిపిస్తుండు. మరి సార్ తోటి అలా మంచి ముచ్చట పెడదాంగా. సార్ నమస్తే సార్. నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నాను సార్. బాగున్నాను. మీరు తెలంగాణ టీడీపీ తర్వాత తెలంగాణ ఉద్యమం నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినారు. టీడీపీలు గిట్ట మిమ్మల్ని వద్దు చేయొద్దు పోవద్దు అని అనేక ఇబ్బందులు పెట్టినా కానీ మీరు మాత్రం ఒక కేసీఆర్ పెట్టింది కొండా లక్ష్మణ్ బాబూజీ తరుణంలో మీరు ఇట్లా టీఆర్ఎస్ పనిచేయడానికి గట్టిగా వచ్చినారు సార్. ఎట్లా ఉంది? జై తెలంగాణ. నా పేరు ఊరా నరసింహగుప్తా. దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ చైర్మన్, మాజీ అండ్ వైస్ చైర్మన్. ఈ విధంగా నేను ఇక్కడ కొనసాగుతూ వస్తాను. మొదలు నుంచి నేను టీడీపీలో మంచి కార్యకర్తను పెట్టి టీడీపీలో మహేందర్ రెడ్డి అధ్యక్షుడు, నేను రంగారెడ్డి డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్న తరుణంలో అప్పుడు గడ్డి అన్నారం ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్ అని వచ్చింది. వచ్చినప్పుడు ఇక్కడ మొదలు తెలుగుదేశానికే ఇస్తాము అని చెప్పి అన్నారు. అన్న తర్వాత లాస్ట్ మళ్ళీ బీజేపీకి టికెట్ ఇస్తాము అని చెప్పి డిక్లేర్ చేస్తాం వల్ల అది ఎల్బీ నగర్ కూడా బీజేపీకే, ఇది కూడా బీజేపీకి. అంటే మరి తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడ పోవాలి అనే దాంతో అప్పుడు మేమంతా కార్యకర్తలు అంతా ఒకటై కూర్చొని మాట్లాడి లేలే మనం ఇండిపెండెంట్గా మనం పోటీ చేయాలి, ఎవరం బయటకు వచ్చి అని చెప్పి నిర్ణయం తీసుకుంటాం జరిగింది. అదే కృష్ణప్రసాద్ అని ఇక్కడ లీడర్ ఉండే మాకు ఎల్బీ నగర్, ఆయన నువ్వు ఏ గుప్తా బాగుంటుంది, నువ్వు నామినేషన్ ఇస్తే చాలా బాగుంటుంది, మేము అందరం ఉంటాం కార్యకర్తలు, నిన్ను తప్పనిసరిగా మేము గెలిపించుకుంటాము అనే ఉద్దేశంగా నన్ను నామినేషన్ వేయించడం జరిగింది. నామినేషన్ వేసిన తర్వాత ఇక్కడ ఎవరు ఏంటి అనేది మరి చంద్రశేఖరరావు గారు చాలా జ్ఞానవంతుడు, చాలా ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు వారికి ఎన్నో మొదటి నుంచి కూడా చాలా రాజకీయంలో చాలా మంచి గుణగణాలు తెలిసిన వ్యక్తి. ఆయన ఇప్పుడు ఎవరు చేస్తే బాగుంటుంది, ఇక్కడ ఎవరు చేస్తే బాగుంటుంది అని చెప్పి ఎంక్వైరీ చేసేటప్పుడు ఈ విధంగా నా పేరును ప్రపోజ్ చేస్తాం జరిగింది. అప్పుడు మా ఇంటికి గాంధీ గారు, తర్వాత ఏదన్నా హర్షవర్ధన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, ఇప్పుడు మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, మరియు ఇక్కడ కార్యకర్తలు సత్యనారాయణ రెడ్డి అని ఒక ఆయన ఇక్కడ తాండూరు అతను మంచి రెడ్డి, ఆయనను తీసుకొని నా దగ్గరకు వచ్చి మీరు నాయన నరసింహారెడ్డి గారు వచ్చి మీరు రావాలన్నా మా పార్టీలోకి వస్తే మీకు బాగుంటుంది, మంచిగా ఉంటుంది, నీకు మేమే అన్ని విధాలు మేము నీకు వెనుకబడి ఉంటాము, చేస్తాము, చెప్తాము మీకు అని చెప్పి నన్ను ప్రోత్సహించి వాళ్ళు ఇచ్చేసి నాకు నామినేషన్ ఫామ్ బీ ఫామ్ పంపించడం జరిగింది. బీ ఫామ్ పంపించిన తర్వాత మనం ఇక సరే అని దానికి మనం బద్దున్నయ్యి నేను ఆ బీ ఫామ్ తీసుకొని చేశాను. మున్సిపల్ చైర్మన్గా టీఆర్ఎస్ పార్టీ తరఫున అప్పుడే అయిన తర్వాత అప్పుడు కేసీఆర్ కూడా ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు కూడా నా యొక్క ప్రచారానికి రావడం జరిగింది. నా యొక్క ప్రచారానికి వచ్చినప్పుడు ఏ సంవత్సరం సార్ ఇది? 2002లో మీకు టీఆర్ఎస్ తరఫున మున్సిపాలిటీ కట్టి మీకే ఇచ్చేసి నాకు ఇచ్చేసి ఊర నరసింహగుప్తా. అయితే
వచ్చినప్పుడు అదే దేవేందర్ గౌడ గారు మాది 2 మీట్ అయితే దేవేంద్ర గౌడ అంబడి కనీసం 200-150 మంది కూడా లేరు. కేసీఆర్ గారు వచ్చినప్పుడు కనీసం 4000 మందితో నేను ఈ యొక్క సభని మా యొక్క జులూస్ అంటే ర్యాలీని తీర్చడం జరిగింది. 4,000 మంది కనీసం 2,000 మోటార్ సైకిళ్ళు, ఒక 50-60 కార్లు మంది జెండాలు పట్టుకొని విధంగా చూసి చాలా ఎక్సైట్ అయిపోయింది ఆ రోజు. చాలా ఈ రోజు కూడా ఫొటోస్ ఉన్నాయి, ఆ రోజు కూడా నా దగ్గర అవన్నీ చూసి చాలా ఇది అయిన తర్వాత రాజకీయం మనం ఏమి గ్రహించలేము, ఏం చెప్పలేము. అది చూసి చంద్రబాబుతో మరి మొత్తుకున్నాడో మరి ఏం చేశాడో, ఎలక్షన్స్ రేపనంగా ఒక 20 మందిని ఇక్కడ మొత్తం మినిస్టర్స్ను అందరినీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి ఇంట్లో కూర్చొని మా వాళ్ళందరికీ ఫోన్లు చేస్తూ మీరు మళ్ళా తర్వాత పేపర్కు ఈ రోజు వచ్చిన ఎమ్మెల్సీ బుగ్గారం దయానంద గారు ఆ రోజు బీజేపీకి వేస్తే బాగుంటుంది, మనం టీఆర్ఎస్కు వేయొద్దు అని వాళ్ళ యొక్క అన్న ఫోటో పెట్టి ఆ రోజు వేసిన దినాలు ఉన్నాయి. ఈరోజు పేపర్ అయితే మనం మర్చిపోయినా కానీ పేపర్ అయితే ఉంటుంది కదా ఈరోజు. అది ఆ పేపర్లో మొత్తము కనీసం చాలా ఇది ఘోరంగా ఇచ్చేశారు. తర్వాత నా యొక్క ఎంబడి తిరిగే కార్యకర్తలు కూడా హౌస్ అరెస్ట్ చేసి నా ఎంబడి పాల్గొనకుండా చేశారు ఆ రోజు. నేను ఒక్కడిని, అందరూ కూడా కేసీఆర్ పంపించిన లీడర్స్ కూడా ఒక్కడు కూడా లేకుండా పోయిండు. పోయితే కూడా నేను ఎదుర్కొన్నాను చాలా స్థాపితంగా. అప్పటికి కూడా 3,200 ఓట్స్ నాకు సాధించుకున్నాను. నేను థర్డ్ దాంట్లో వచ్చాను. అదే నా ఎంబడి రాత్రి మొత్తం అంతా కార్యకర్తలు ఉండింటే తప్పనిసరిగా నేను గెలుపు నాదే ఉండే. కాబట్టి ఆ రోజు ఇదే అమరవాది లక్ష్మీనారాయణ గారు కూర్చొని అందరికి ఫోన్ చేస్తూ, మా రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు ఉండే ఇప్పుడు ఆయన, ఇట్లా అందరికి పెద్ద వాళ్ళకి ఇక్కడ ఫోన్ చేసి మనం టీఆర్ఎస్ ఓటు వేయొద్దు, మనం ఇది చేయొద్దు, దేవేందర్ గౌడ్ తోటి ప్రాబ్లం వస్తుంది, బిజినెస్ చేసుకోవాలంటే మీరు ఎట్లా తీసుకుంటారు అని చెప్పి మా సంఘం వల్లనే ప్రోత్సహించడం జరిగింది ఆ రోజు. ఇది నేను నిలబడ్డప్పుడు ఈ రోజు వారికి ఒక చైర్మన్ ఇచ్చారు. నేను ఆయనకు చైర్మన్ ఇచ్చారు అనే బాధతో చెప్తలేను, ఈ ముచ్చట చెప్తున్నాను, గ్రహించాలని చెప్పి. అయినా కానీ నేను నాకు కనీసం ఎంతో ఖర్చు అయింది. ఖర్చును ఆ రోజు ఆ పైసలు తీసుకో ఎక్కడ వేసుకుని వాళ్ళని ఎక్కడ నేను ఉంటుంటే నేను రియల్ ఎస్టేట్లో. కానీ నేను కాదు అని చెప్పి దానికి వారికి గుర్తింపునిచ్చి నేను కేసీఆర్ గారు వస్తున్నారు అంటే, ఈ రోజు ఇంతమంది వచ్చారు అంటే నేను తప్పనిసరి గెలుస్తాను అనే నమ్మకం నాకు ఆ రోజు కుదిరింది. 4,000 మందితో రోజు వచ్చిన తర్వాత గెలుస్తాను అనే నమ్మకంతో నాకు అందరూ కూడా పేపర్స్ అందరూ కూడా నాకే సపోర్ట్ చేసి గెలుస్తున్నారు అని చెప్పి. అయితే నేనేమంటున్నా సార్ అంటే 2002లో అసలు టీఆర్ఎస్ జెండా పట్టుకుందామంటేనే ఎవరు ముందుకు రాలేదు. అలాంటిది ఊర నరసింహగుప్తా టీడీపీలో మంచి స్థానం ఉన్న ఒక మంచి పెద్ద మనిషి, అందరు గుర్తుపడతారు. మీకు అనేక పార్టీలు ఉన్నాయి, అనేక పార్టీలు ఉన్నాక ఇట్లా ఏదైతే టీఆర్ఎస్ జెండా మన ఇంటి పార్టీ మన తెలంగాణ నిదానంతో ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి మంత్రి కానీ ఇప్పుడు ఎవరైతే ఉన్న లీడర్స్ కానీ మీ దగ్గరకు వచ్చి, నర్సన్న ఇది మన పార్టీ, మీకు మంచి స్వేచ్ఛ ఉంటుంది, నీలాంటి వాళ్ళు వస్తేనే మనకు తెలంగాణ ఇంకా తొందరగా ఏర్పడుతుంది కాన్సెప్ట్ మీ ముందుకు వచ్చారు. ఎప్పుడైతే మీ కేసీఆర్ వచ్చిన తర్వాత మీ నిలబడ్డాక మీకు సపోర్ట్ చేయకపోవడానికి కారణంతో మీరు ఓడిపోయారు. మా వైశ్య జాతి అంటే వైశ్యుడు అందరూ కూడా మనకి ఏ పార్టీ టికెట్ ఇస్తలేరు, వీళ్ళు ఇస్తాను అని వచ్చినప్పుడు మీరు ఎందుకు తీసుకోకూడదు, మీరు తీసుకుంటే ఒక జెండా అనేది ఉంటుంది మనకు, మనం తప్పనిసరిగా ఇది చేయగలుగుతాము అని చెప్పి నా యొక్క ఎంబడి ఉన్న కార్యకర్తలు కూడా నాకు సలహా ఇచ్చడం వల్ల, ఈ పెద్ద మనుషులు రావటం వల్ల నేను వారికి పార్టీ నేను మొదటి నుంచి కూడా కొండా లక్ష్మణ్ బాబూజీ ఎంబడి నేను ఉన్నాను. కాబట్టి మా ఎమ్మెల్యే ఉండే, మాకు మినిస్టర్ ఉండే ఆయన మొదటి నుంచి, ఆయనే నన్ను ఈ దాంట్లోకి రాజకీయంలోకి అప్పుడు అక్కడ తీసుకొని వచ్చింది. నేను అక్కడ జైలు పోయిన తర్వాత ఇంట్లో భయపడి నన్ను ఇంట్లోకి బయటికి పంపించాను. పంపించిన తర్వాత ఇక్కడ వచ్చి బతుకుతూ
ఇది చేస్తూ నేను మరి ఎన్టీఆర్ గారు అంటే అభిమానం నాకు. ఆ అభిమానంతో అప్పుడు 83లో మేము పార్టీలో మేము చేరటం జరిగింది. ఆ పార్టీ అప్పటి నుంచి కూడా ఏదో ఒక కార్యక్రమంలో ఏదో ఒక నా బిజినెస్ చూసుకుంటూ నేను ఇది చూసుకుంటూ నేను అప్పుడు కూడా నేను ఎన్టీఆర్ గారిని నేను షిరిడి కూడా తీసుకెళ్ళాను. కానీ ఏదైనా ఉండరా బాబు అని నాకు అప్పుడు నా ఇంట్రెస్ట్ లేదు. నా యొక్క బిజినెస్ నాకే ఉంది కాబట్టి నేను దాన్నే నమ్ముకొని ఇచ్చేశాను. కానీ ఇది ఏమైందంటే 2002లో మాత్రం ఇది మాత్రం ఎట్లా అంటే మనం పాలన చేసుకుంటా ఇప్పటిదాకా 83 నుంచి మనము ఇది చేసుకుంటా వచ్చి ఈరోజు కూడా మళ్ళీ వేరే పార్టీకి మనము ఇది చేయాలి అనే భావనతోటి ఆ రోజు నేను తిరుగుబాటు చేసి ఇదే వేయడం జరిగింది. కాబట్టి దాన్ని మనము అప్పటి నుంచి కూడా నేను ఈ యొక్క తెలుగుదేశం టీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని నేను కొనసాగుతున్నాను. నా టీఆర్ఎస్ పార్టీ కొనసాగి ఇది చేసినందుకు నా మీద చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చాలా పెద్ద రేట్ చేయించి నన్ను ఎంతో బీభత్సం చేసి నన్ను ఎంతో ఇచ్చేసి నా వ్యాపారం నేను క్లోజ్ చేసుకున్నాను. ఆ రోజు నేను టీఆర్ఎస్ టార్చర్ భరించలేక నేను అధికారంలో టీడీపీ ఉంది. కానీ కాబట్టి మనం అది తర్వాత నేను ఏదో బ్యాట్ల నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకే నేను ఇది చేసుకుంటూ ఇప్పుడు కూడా అదే దానికి నేను కొనసాగుతూ వస్తున్నాను. ఒక అధికారంలో ఉన్న టీడీపీ పార్టీలో ఉన్న సార్ మీరు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీని వదిలిపెట్టుకొని ఒక ఉద్యమ స్ఫూర్తితోటి మన తెలంగాణ మన నీళ్లు మనకు, మన నిధులు మనకు, మన ఉద్యోగాలు మనకు, మన నియామకాలు మనకన్నా ఊర నరసింహగుప్త మీ సొంత పనుల గిట్ట ఈ టీఆర్ఎస్ జెండా ఏదైతే కండవ కప్పుకున్నావో మీకు ఎఫెక్ట్ పడి కొన్ని సంస్థల గిట్ట మూసి మీ పని మీరు చేసుకున్న కార్యక్రమంలో ఈరోజు చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఇప్పుడు మీ ముంగల మీ వెనక తిరిగిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సెటిల్ అయిపోయినారు టీఆర్ఎస్ పార్టీలో. ఊర నరసింహగుప్త మాత్రం 2002 నుంచి అదే కనుమని కప్పుకొని ఇంకా టీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని మా ముఖ్యమంత్రి మా టీఆర్ఎస్ పార్టీ అని అంటున్నారు. మీ భవిష్యత్తు కార్యాచరణ 2014 నుంచి ముఖ్యమంత్రి అయినాక కలిసిరా మీరు కేసీఆర్ కలిసి మళ్ళీ ఒకసారి మీరు కలవడం జరిగిందా? నేను 3-4 సార్లు కలిశాను. ముఖ్యమంత్రి అయిన తర్వాత నా ఈ యొక్క టెంపుల్ కూడా తీసుకొచ్చాను ముఖ్యమంత్రి గారిని. ఫస్ట్ ముఖ్యమంత్రి కాగానే ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత ఇంకో టెంపుల్ పోయాడు. నేను మొక్కుకోనుంటి బాబా మా యొక్క పార్టీని గెలిపించి ముఖ్యమంత్రిగా మా యొక్క ఇదాన్ని చేయాలని చెప్పి ఆ యొక్క మొక్కును తీర్చుకుంటేందుకు ఆయన నాకు సహకరించి వచ్చి వీళ్ళ దర్శనం చేసుకొని గురు పౌర్ణమి నాడు వాళ్ళు ఇది చేసుకొని వెళ్ళాడు. తర్వాత మళ్ళీ షిరిడికి కూడా పోయినప్పుడు షిరిడిగా కూడా నేను పోయి కలిశాను. మళ్ళీ బర్త్డే తర్వాత బర్త్డే అప్పుడు కూడా పోయి కలిశాను. మళ్ళీ తర్వాత కూడా కలిశాను. ఒక 4-5 సార్లు కలిశాను. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత గుర్తుపట్టాను గుప్తా బాగున్నారా అని చెప్పి. కానీ గుర్తుపట్టిండి అంతే. కానీ నాకు ఇది కావాలని నేను కూడా ఆయన అడిగి నా యొక్క అప్లికేషన్స్ అవన్నీ పెట్టాను, ఇచ్చాను. నా ఫైల్ ఇచ్చాను. మేము మొదటి నుంచి తిరిగింది, చేసింది, చెప్పింది అంతా తెలంగాణ ఉద్యమకారులు అన్ని ఇచ్చాను. అది వాళ్ళు గ్రహించాలి. మనం కావాలని అడిగితే అది ఆయన యొక్క దృష్టిలోనైతే ఉన్నాం కదా అనే భావన నాకు ఇప్పుడు కూడా ఉంది. ఎట్లా అంటే ఈ యొక్క చరిత్ర తెలుగుదేశానికి టీఆర్ఎస్ పార్టీకి ఒక చరిత్ర అనేది ఉంది. ఎట్లా అంటే వెనకటికి రామాయణంలో రాముడు 14 సంవత్సరాలు వనవాసం ఏలి వచ్చి మళ్ళీ రాజ్యాన్ని చేసుకొని ఆయన పాలించిండు. తర్వాత భారతంలో కౌరవులను ఇది చేసి వాళ్ళు కూడా అప్పుడు అజ్ఞాతవాసంలోకి వెళ్ళి 14వ సంవత్సరం ఈ విధంగా సాధించుకున్నారు. కాబట్టి మన తెలుగుదేశం మన టీఆర్ఎస్ పార్టీ కూడా అదే ప్రకారంగా సాధించుకున్నాను. కాబట్టి అదే యొక్క కాన్సెప్ట్లో నేను ఉన్నాను. ఒక భగవంతుడు, ఒక దేవుడు ఇక్కడ మనకు తెలంగాణ జయనికి బంగారు తెలంగాణకు ఇచ్చేసేందుకు వచ్చాడు. మనం వీరెంబడే పనిచేయాలి, వీరెంబడే ఉండాలి. బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా చాలా ఎంతో కళ్యాణ లక్ష్మి అనేది, రైతు బంధు అనేది, తర్వాత ఆసరా పెన్షన్స్ అనేది, గర్భిణీ యొక్క కిట్స్ అనేది,
ఇవన్నీ ఎన్నో తీసుకొచ్చి ప్రజాసేవలోకి వస్తున్నాడు. కాబట్టి ఎన్ని రోజుల నుంచి కానీ 70 సంవత్సరాల చరిత్రలో ఏ ఒక్క ముఖ్యమంత్రి ఏ ఒక్క రాజకీయ ఎవ్వరు కూడా చేయండి మన యొక్క ముఖ్యమంత్రి గారు ఈ విధంగా చేసి బలైన వర్గాలను అందరినీ ఆదుకొని ముందుకు పోతున్నాడు. కాబట్టి మనం సహకరించాలనే ఉద్దేశంతో నేను ఎప్పుడు కూడా దానికే నేను ఇది చేస్తూ వస్తున్నాను. కాబట్టి ఇది గ్రహించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా మీ ద్వారా నేను ఆయన వారిని విన్నవించుకుంటున్నాను. ఏదైనా ఇచ్చినట్టయితే సేవ తప్పనిసరిగా ఆయన పేరు నిలబెట్టి ఆయన పేరుకు తగ్గట్టు నేను చేస్తాను అని చెప్పి నేను మళ్ళా మనసావాచ కోరుకుంటూ నేను చేస్తా ఉన్నాను. ఇప్పుడు 2002 ఊర నరసింహగుప్తా 20 సంవత్సరాల కింద చైర్మన్ కావాలని కలగన్నది. ఎందుకనంటే టీడీపీలో విపరీతంగా పనిచేసి కష్టపడి పని చేస్తే బీజేపీ వాళ్ళకి టికెట్ ఇస్తే ఎట్లా టికెట్ ఇస్తారని చెప్పి ఎవరో మీ ఇంటికి వస్తే టీఆర్ఎస్ పార్టీలు వస్తే ఆ టీఆర్ఎస్ పార్టీలో కట్టుబడి ఉండి నేను పోటీ చేస్తా అని చెప్పి 2002లో కండువ కప్పుకుని ఉన్నారు. అవునా కదా? కండువ కప్పుకున్నాక ఇటు ఏమైపోయింది, ఇటు కులానికి దూరం అయిపోయినాం. కండువ కప్పుకున్నాక ఈ టీఆర్ఎస్ కండువ కులానికి దూరం అయిపోయినాం, సన్నిహితులకు దూరమైనా, వర్గానికి దూరమైనా. ఏదైతే నువ్వు ఉపాధి కోసం నువ్వు ఏదైతే బిజినెస్ చేసి వృత్తి చేసి సంపాదించుకోవాలి ఎన్నికేసుకున్నావో దానికిట నేను క్లోజ్ చేసి నేను ఏ కాకిని చేసిన వ్యక్తి ఏదన్నట్టు టీఆర్ఎస్ పార్టీ అప్పుడు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అడిగి పెట్టినందుకు. అవునా కదా? పెట్టినాక ఈ రోజు మీరు 2002 నుంచి మీరు ముఖ్యమంత్రి అయినాక సాయిబాబా దర్శనం చేయించినారు, షిరిడి సాయి అక్కడ ఆడగలిచారు, బర్త్డే రోజు కలిచారు, ఈ అన్ని కలిచారు. ఇన్ని విమర్శలకు దూరైనా మరి ఊర నరసింహ గుప్తా మరి ఈ బిడ్డకు ఒక ఈ అన్నకు మరి సేమ్ ఏజ్ ఉంటుంది అనుకుంటా కేసీఆర్ మీద. మరి ఎందుకు పెద్ద మీరు 74 74 సంవత్సరాలలో నిజాయితీగా పనిచేసిన ఒక గుప్తని ఎందుకు మరి కేసీఆర్ సార్ ఇంతవరకు గుర్తిస్తలేదు? మీరు ఎందుకు కలవలేకపోతున్నారు? అప్పుడు ఏదైతే 2002లో మీరు ఏ విధంగా 4000 మందితో ర్యాలీ తీసినారో, అంటే ఇప్పుడు వయసు పెరిగే కొద్ది శక్తి అయితే మీరు అప్పుడు ఎట్లా ఉన్నారో ఇప్పుడు అట్లనే ఉన్నారు. మీకు చేయాలని తపన ఉంది. వయసు పక్కన పెడితే పని చేసే దాంట్లో యుక్త వయసుతో ఉన్నట్టు అనిపిస్తున్నారు, ఒక యువకుల్లాగానే కనిపిస్తున్నారు. అట్లాంటప్పుడు మీరు కేసీఆర్ అందరికీ చైర్మన్లు ఇచ్చిన 2002 నుంచి ఎవరైనా సరే కండవ ఇప్పుడు అనేక పార్టీలు వచ్చినాయి. వ్యతిరేకంగా ఇట్లా మా పార్టీ కానీ అది కాకుండా ఇంకా టీఆర్ఎస్ పార్టీ మీరు ఉన్నారు. మీరు ఉన్నప్పుడు ఎందుకు గ్రహిస్తలేరు? ఇప్పుడు ఉన్న జగదీశ్వర్ రెడ్డి మంత్రి కానీ అప్పుడు ఉన్న లీడర్లు కానీ ఇప్పుడు మీకు చైర్మన్ వచ్చిందని చెప్పారు, మీకు వ్యతిరేకంగా వద్దు వాళ్ళకి వేస్తే మనకు లైఫ్ లేకుండా పోతే మనకు కొలాప్స్ అయిపోతాయి. అయినా కానీ ఊర నరసింహగుప్తని ఎందుకు అన్నా కానీ నువ్వు ఆ రోజు పట్టుబడ్డావనుకో పార్టీని వదలలే. ఇప్పటికైనా సరే నేను గుర్తిస్తారా? గుర్తించాలంటే మరి ఎందుకు చెప్పలేకపోతున్నారు 2002 నుంచి? అదే కదా ఇప్పుడు మీ విన్నపం మ్యామ్, మీ ద్వారా నేను వచ్చి ఈ రోజు ఇదంతా విషయాన్ని చెప్పి చర్చించుకొని వారిని గుర్తించాలి అనే భావంతో కేసీఆర్ గారికి మరొక్కసారి నేను చేతులెత్తి అన్నం పెడుతూ నాకు కూడా ఒక అవకాశం ఇచ్చి నన్ను చూసి నా యొక్క దాన్ని ఇది చేయాలని చెప్పి పార్టీలో నన్ను కొనసాగిస్తూ నాకు లాస్ట్, ఎందుకంటే ఇప్పుడు నాకు 74 సంవత్సరాలు లాస్ట్ అన్నమాట. దినాలు లెక్క పెట్టుకునేది, ఏళ్ళు లెక్క పెట్టుకునేది నాకు. కాబట్టి ఇక్కడ కూడా మా ప్రజలు మా కార్యకర్తలు అందరూ కూడా చూడు నీకంటే వెనుక వచ్చిన వాళ్లకు అదే వచ్చింది, నీకు వస్తలేరు, నిన్ను ఏమైంది, నువ్వు ఎందుకు కలుస్తలేవు, ఎందుకు పోతలేవు, ఎందుకు ఇదవుతున్నావు అని చెప్పి నాతోటి రోజు చర్చనీయాంశంలో జరుగుతూనే ఉంది. కానీ అది మేము ముందుకు వచ్చి మీతో చెప్పలేకపోతున్నాము, చేయలేకపోతున్నాము. కాబట్టి మీరు గుర్తించి మా యొక్క దాన్ని మీరు ఇది చేస్తూ నన్ను ఈ టీఆర్ఎస్ పార్టీలో కొనసాగిస్తూ జీవితకాలం మమ్మలను ఇది చేయాలని చెప్పి మనసావాచ మీకు చేతులెత్తి దండం పెట్టి కోరుకుంటున్నాను. కేసీఆర్ గారు మా మీద దయ ఉంచండి, మమ్మల్ని ఇది చేయండి. మీకు మరొక్కసారి విన్నవించుకుంటున్నాను. సార్ నేనేం చెప్తున్నా సార్ అంటే మీరు ఏది ఏమైనా సరే ఈ 2002 సంవత్సరంలో ఇప్పుడు ఏదైనా సరే మనం ప్రయత్నం చేస్తుండాలి, సార్ దగ్గరికి పోతుండాలి. ఎందుకంటే మీ సేవా కార్యక్రమాలు అయిపోయినాయి, ఉద్యమం అయిపోయింది, తెలంగాణ కొట్లాడి సాధించుకున్నాం. మీరు గిట్ట ఎందుకంటే ఇవాళ ఏ పదవి లేకున్నా కానీ పార్టీ ఏదైతే పథకాలు పెట్టిందో ఆ పథకాల గురించి మంచిగా చెప్తున్నారు, అన్ని వివరించి చెప్తున్నారు. ఇప్పటికి నీ కార్లో చూసినా టీఆర్ఎస్ జెండానే, ఇంట్లో చూసినా కేసీఆర్ ఫోటోనే, ఆఫీస్ కాడ ఎక్కడ చూసినా కేసీఆర్ ఫోటోనే. అంటే మీరు ఇంకా ముఖ్యమంత్రి ఏవైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నారో దాని పరంగానే మీరు వెళ్తున్నారు. కాబట్టి మీకంటే చిన్న చిన్న వాళ్ళకి పదవి వచ్చింది. ఈసారి మీకు పదవి రావాలని మనస్ఫూర్తిగా నేను ఇప్పుడే చెప్పాను.
ఇది చరిత్ర గల్ల పార్టీ. టిఆర్ఎస్ పార్టీ అంటే ఒక చరిత్ర గల్ల. రామాయణము భారతనే మనం ఏ విధంగా తీసుకుంటున్నామో అదే విధంగా ఇప్పటిదాకా మీకు చెప్పాను. అదే దాంట్లో అప్పుడు కృష్ణుడు, ఇప్పుడు రాముడు, అదే ప్రకారంగా ఈ రోజు కేసీఆర్ గారు కూడా ఆ యొక్క చంద్రశేఖరరావు కూడా ఆ దాంట్లోనే ఒక చంద్రశేఖరుడు అనే భావనతో మేము ముందు. మళ్ళీ ఇప్పుడు మీరు ఎప్పుడైనా కలిసే ప్రయత్నం అనేది చేస్తున్నారు సార్? చేస్తున్నాం, కానీ మంచి మంచి వాళ్ళకే మనకు అక్కడ టైం ఇవ్వలేకపోతున్నాడు. ఇప్పుడు సార్ కలవకుండా కానీ ఇప్పుడు వాళ్ళ కుమారుడు కేటీఆర్ మొత్తం కేటీఆర్ గారు కూడా కలిశాను, మళ్ళా కలుస్తాను. కానీ ఇదివరకు 2-3 సార్లు కలిసి ఆయన కూడా నా యొక్క ఫైల్ అవన్నీ కూడా ఇచ్చుకున్నాను. అది హరీష్ రావు గారికి ఇచ్చుకున్నాను, జగదీశ్వర్ రెడ్డికి ఇచ్చుకున్నాను, మా ఆయన నరసింహారెడ్డి ఉన్నప్పుడు వారికి కూడా ఇచ్చుకున్నాను. తప్పనిసరిగా పంపిస్తున్నా బాబు, నీకు ఇప్పించిన దాంట్లో నేను ఇవ్వను అని చెప్పి ఆయన వాయిదా కూడా చేశాడు నాయన నరసింహారెడ్డి. ఎందుకంటే ఆ రోజు నీ ఇంటికి నేను వచ్చి ఇది చేసినప్పుడు నా మాట నువ్వు పార్టీలోకి వచ్చావు, వచ్చినాక మిమ్మల్ని చూసుకునే బాధ్యత కూడా మాదే కాబట్టి తప్పనిసరిగా నీకు ఏదో ఒకటి నేను చేస్తాను అని చెప్పి అనటం కూడా జరిగింది. కానీ కాలం తీరింది, ఆయన పోయాడు. అయితే మీకు ఏ పార్టీలో చూసినా కానీ రాజకీయ గురువు అంటూ ఒకరు ఉంటారు. మీకు ఒకరు ఉన్నారు సార్ ఇలా అంటే చెప్పేంత ముఖ్యమంత్రి దాకా తీసుకపోయి, ఎందుకంటే అప్పుడు మీరు ముఖ్యమంత్రి పక్కన కూర్చొని ప్రచారం చేసిన వ్యక్తులు మీరు. నాకు రాజకీయంలో గురువు అనేది టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు గారే, ఆయన మీకే గురువు. అంతే, ఆయనే నాకు ఇంకెవరు లేరు గురువు. గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా నాకు మంచి మిత్రుడు. ఇది నా ఎలక్షన్స్ అప్పుడు కూడా వచ్చి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఒక ఎంపీగా చైర్మన్గా మా గుప్తా గారికి వేయండి అని కూడా చెప్పి పోయిన వ్యక్తి ఇక్కడ. ఆయన మనం మనవలేము, చేయలేము సార్. నేనేమంటున్నా సార్, ఇప్పుడు నా ఈ తుపాకి రాజైతే ముచ్చట మీరు ఏంది, మీ బయోగ్రఫీ ఏంది, టీఆర్ఎస్ జెండా ఎందుకు ఎత్తుకున్నాక మేము ఏం ప్రాబ్లమ్స్ చేసినా అన్నీ అయితే ముచ్చట అయితే చెప్పినాక నేనేమంటున్నా, ఒకసారి ముఖ్యమంత్రి కానీ అలా కుమారుని కానీ కుమార్తెని కానీ అలా అల్లుని కానీ ఒకసారి కలిసి మరొకసారి వినియోగించుకొని ఈసారి ఎందుకో సాయిబాబా తండ్రి కరుణిస్తాడు, కేసీఆర్ ఆదేశిస్తాడు, మీరు ఒక 10లో ఉంటాడని ఈ తుపాకి రాజా అనుకుంటున్నాడు. తప్పనిసరిగా మళ్ళీ ఒకసారి తప్పనిసరిగా కలుస్తాను, ఇది చేస్తాను. కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో, మా కవితమ్మతోటి కలిసి తప్పనిసరి హరీష్ రావు గారితో కలిసి నేను మళ్ళీ కూడా విన్నవించుకుంటాను అని చెప్పి నేను కోరుకుంటున్నాను. తర్వాత ఈ యొక్క అవకాశం మళ్ళీ నాకు ఇవ్వాలని చెప్పి కల్వనికి కేసీఆర్ గారిని మరొకసారి ఆ సాయిబాబా శిష్యులతో మా ఉండి మీకు నాకు సేవ చేసే భాగ్యాన్ని కలిగేమని చెప్పి కోరుకుంటున్నాను. చూసిది కదా ఊర నరసింహ గుప్తా ఎన్నో కష్టాలు పడుకుంటూ అయినా సరే నాకు ఏ పదవి లేకున్నా టీఆర్ఎస్ కండువ నా మెడల్ ఉంటే చాలు, నా కార్లో ఉంటే చాలు, నా ఇంట్లో ఉండే చాలు అని మంచి ముచ్చట చెప్పిండు. సార్ ఏంటంటే ఒక ఎంపీ టికెట్ అడుగుతలేడు, ఒక ఎమ్మెల్యే టికెట్ అడుగుతలేడు, ఒక కార్పొరేటర్ టికెట్ అడుగుతలేడు. నాకు ఏదైనా 74 సంవత్సరాలు వచ్చింది, 2002లో ఈ కండువ మోసుకుంటూనే ఉన్నా. అది బరువు కాదు, అదొక ప్రేమ. ఇలా రామాయణ గురించి చెప్పిండు, మహాభారతం గురించి చెప్పిండు, కేసీఆర్ గురించి చెప్పిండు, ఎన్నో పథకాలు చేస్తున్నాడు. ఆయన మా ముఖ్యమంత్రి, నా గురువు. ఆయన నాకు ఒక్క అవకాశం ఇస్తే ఈ జీవితానికి ఈ 2002 నేను అడుగుపెట్టిన దానికి చెప్పుకోనికి ఇట్లా ఎంతోమంది ఉంటుంది. 20 సంవత్సరాల నుంచి పార్టీ మోస్తుంటే ఇలా చెట్లు ఎంతోమంది చెట్లు మారుస్తుంటారు. చెట్లు మార్చినట్టే పార్టీలు మారుస్తుంటారు పదవుల కోసం. అంటే ఎంతోమంది ఆయన సన్నిహితులు కానీ, ఇంట్లో కానీ, కొడుకులు కానీ, చుట్టాలు కానీ 20 సంవత్సరాల నుంచి నువ్వు పార్టీలో కండువ మోస్తున్నావు, ఎందుకు వస్తలేదో అని చెప్తే ఏం చెప్పుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్లో మన ఊర నరసింహ గుప్తారు. ఎందుకంటే సాయిబాబా తండ్రి సేవా కార్యక్రమంలో ఉన్నాడు కాబట్టి ఇక ఏ బాధ లేకుండా సాయిబాబా తండ్రి కరుణిస్తూ కేసీఆర్ ఆలోచిస్తే ఒక మంచి చిన్న పదవి చేపట్టుకొని టీఆర్ఎస్ పదవిలో నా కోరిక నెరవేర్చుకోవాలని అనుకుంటుండు. అతి తొందరగా మన సార్ కళ నెరవేరాలి, మన ముఖ్యమంత్రి గారి గిట్ట కొంచెం ఒక్కసారి చూడాలి. ఎందుకంటే ఆనాడు ఇలాంటి బిడ్డలు ఉన్నారు కాబట్టి తెలంగాణ ఉద్యమం ముందుకు సాగింది. ఎంతోమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ రోజు ఉద్యమంలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఉన్నారు. అప్పుడు మీకు చేదోడు బాదోడుగా ఎవరు రాకుండా కానీ ఇక్కడి నుంచి అన్నిటికీ దూరం అయిపోయి నేనున్నా అని చెప్పి ఊర నరసింహ గుప్తా అన్నాడు. మరి సార్కు అతి తొందరలో మంచి శుభవార్త వస్తే ఈ తుపాకి రాజా ఈసారి 2వ సారి ముచ్చట, 3వ సారి వచ్చినాక మంచి ముచ్చట పెడతా ఉంటా మరి.